హాయ్ ఫ్రెండ్స్, ఆటోకాడ్లో టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి టూ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఆటోకాడ్లో ఉన్నటువంటి టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి టేబుల్ ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా మనకి ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటాని యాజ్ ఏ టేబుల్లో ఆటోకాడ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి, ఈ యొక్క ఎక్సెల్ షీట్ని నేను ఓపెన్ చేస్తాను. దీంట్లో కొంత డేటా ఉంది. ఈ యొక్క డేటాని ఆటోకాడ్లో యాజ్ ఏ టేబుల్లో కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోకాడ్లో ఉన్నటువంటి టేబుల్ ఆప్షన్తో టేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, డ్రాఫ్టింగ్ అండ్ అనోటేషన్లో హోమ్ ట్యాబ్లో ఉన్న దీంట్లో అనోటేషన్ దగ్గర ఇక్కడ చూసినట్లయితే టేబుల్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే టేబుల్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా దీనికి కమాండ్ వచ్చి టేబుల్ అండి. దీన్ని క్లోజ్ చేసిన కమాండ్ వస్తుందండి, TABLE టైప్ చేసి ఎంటర్ చేశారు. సో ఈ టేబుల్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనేది స్టార్ట్ ఫ్రమ్ ఎంప్టీ టేబుల్. ఈ ఆప్షన్ని తీసుకుందాం. ఎక్కడ చూసినట్లయితే స్పెసిఫై ఇన్సర్షన్ పాయింట్, ఈ ఆప్షన్ని తీసుకుందాం. అలానే అక్కడ మనకు కావాల్సిన కాలమ్స్ని కావాల్సిన రోస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 6 కాలమ్స్ కావాలి, ఇక్కడ ఒక 4 రోస్ కావాలి, 4 టైప్ చేసా. అలానే కాలమ్ యొక్క విడ్త్, కావాల్సిన విడ్త్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. రో యొక్క హైట్, కావాల్సిన రో యొక్క హైట్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. అలానే టేబుల్ యొక్క స్టైల్ చూసుకుంటే చూడండి, ఇక్కడ టైటిల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని నేను డ్రాప్ డౌన్ చేసి డేటా అనే దానిపై క్లిక్ చేశాను. టేబుల్ యొక్క స్టైల్ అనేది ఇక్కడ చేంజ్ అయ్యింది. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ టేబుల్ అనేది వచ్చింది. నాకు కావాల్సిన ప్లేస్లో క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టేబుల్ అనేది అక్కడ ఇన్సర్ట్ అయింది. టేబుల్ ఇన్సర్ట్ అవడంతో పాటు టెక్స్ట్ ఎడిటింగ్ సంబంధించిన రిబ్బన్ అనేది అక్కడ నాకు ఓపెన్ అయింది. అయితే దీని గురించి నేను ఎంప్టీ టెక్స్ట్ అనే కమాండ్ చెప్పినప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఎడిటింగ్ సంబంధించి క్లియర్గా చెప్పానండి. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, టేబుల్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం టైప్ చేయాలి అనేది అది అడుగుతుంది. సో నాకు కావాల్సింది ఏదో టైప్ చేసుకుంటే ఎంటర్ చేసినట్లయితే అది సెల్ బై సెల్ మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు నేను క్లోజ్ టెక్స్ట్ ఎడిటర్పై క్లిక్ చేసి ఈ యొక్క టెక్స్ట్ ఎడిటర్ని క్లోజ్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు మనం అగైన్ ఇంకో టేబుల్ కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క సింబల్పై క్లిక్ చేసుకుంటున్నా. సింబల్పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే స్పెసిఫై విండో, దీనిపై క్లిక్ చేస్తున్నా. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఆప్షన్ మీనింగ్ ఏంటి అనేసి అంటే మనకు కావాల్సిన ఏరియాలో ఆటోమేటిక్గా ఆ యొక్క టేబుల్ అనేది ఫిట్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క ఆప్షన్ని తీసుకున్నప్పుడు బెటర్ అండి. అయితే ఇక్కడ చూడండి, కాలమ్స్ 6 అనేసి ఇచ్చాము. 6 కాలమ్స్ అండ్ ఇక్కడ రోలో చూసుకుంటే ఆటో అనేసి ఉంది. అంటే 6 కాలమ్స్తో ఈ రోస్ అనేవి అన్లిమిటెడ్గా క్రియేట్ అవుతాయి. మనం ఎంతవరకు అయితే మన యొక్క కర్సర్ని డ్రా చేస్తామో అంతవరకు. సో ఇక్కడ నేను సింపుల్గా ఓకే చేసి చూపిస్తాను. చూడండి, ఈ యొక్క పాయింట్లో క్లిక్ చేసుకుంటున్నా. అక్కడ 6 రోస్ అనేవి మనం సెలెక్ట్ చేసి ఉంటాం కదా. సో నేను అగైన్ ఏం చేయడం లేదండి. ఈ విధంగా నాకు కావాల్సినంత ఏరియాని నేను డ్రా చేస్తున్నాను. సో నాకు ఇక్కడ వరకు కావాలి, క్లిక్ చేశా. క్లోజ్ టెక్స్ట్ ఎడిటర్, దీనిపై క్లిక్ చేసేయండి. సో ఈ యొక్క టేబుల్ ఎలా ఇన్సర్ట్ అయింది, 6 కాలమ్తో ఈ యొక్క టేబుల్ అనేది క్రియేట్ అయింది. అలానే రోస్ చూసుకుంటే నేను ఎంతవరకు అయితే కర్సర్ని డ్రా చేసి క్లిక్ చేశానో అంతవరకు నాకు రోస్ అనేవి ఆటోగా క్రియేట్ అయ్యాయి. ఓకే, అలానే ఈ యొక్క ఆప్షన్లో చూడండి 6 ఇచ్చాము, ఇక్కడ రోస్ అనేవి ఆటో ఇచ్చాము. ఓకే, అలానే దీనికి కూడా ఆటో అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇది కూడా మనకు ఆటోగా అప్లై అయిపోతుంది. అగైన్ ఓకే చేసినట్లయితే చూడండి, ఇక్కడెక్కడో ఒక ప్లేస్లో క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కాలమ్స్ అండ్ రోస్ అనేటివి ఆటోగా అప్లై చేయండి. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా మనం టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మనం MS ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటాని
యాజ్ ఏ టేబుల్లా ఆటోక్యాడ్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి తెలుసుకుందాం. చూడండి, ఈ యొక్క టేబుల్ అనే సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ఫ్రమ్ ఏ డేటా లింక్, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఎక్సెల్ డేటా లింక్, దీనిపై క్లిక్ చేయండి. దీనికంటూ ఓ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూఎస్ అని టైప్ చేసి ఓకే చేశారు. అగైన్ ఇంకో డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. మీ ఫైలు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో దాన్ని బ్రౌజ్ చేయండి. ఈ యొక్క 3 డాట్స్పై క్లిక్ చేసి చూడండి, డెస్క్టాప్పై ఆ యొక్క ఎక్సెల్ ఫైల్ అనేది సేవ్ అయ్యింది. ఆ ఎక్సెల్ ఫైల్ నేమ్ వచ్చి ప్రాజెక్ట్ 2, దీనిపై క్లిక్ చేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది అక్కడ నాకు కనిపిస్తుందండి. అంటే ఆ ఎక్సెల్ షీట్లో షీట్ 1లో ఉన్నటువంటి డేటా దాని యొక్క ప్రివ్యూ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఓకే, చూడండి ఇక్కడ షీట్ 1 మాత్రమే ఉంది, దీంట్లో కొంత డేటా ఉంది. ఓకే, అయితే ఇక్కడ చూసినట్లయితే దీన్ని డ్రాప్ డౌన్ చేయండి. ఆ యొక్క ఎక్సెల్ ఫైల్లో ఎన్ని షీట్స్ అయితే ఉంటాయో అన్ని షీట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి డ్రాప్ డౌన్ అయ్యి. సో దాంట్లో ఒకే షీట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకే షీట్ అనేది కనిపిస్తుంది. అలానే ఆ యొక్క ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటా మొత్తం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఈ డేటా మొత్తం అవసరం లేదు. చూడండి, ఎక్సెల్ షీట్ అగైన్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ డేటా మొత్తం మనకు కనిపిస్తుంది. అయితే మనకి ఈ డేటా మొత్తం అవసరం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాత్రమే మనకి డేటా అనేది కావాలి. సో అప్పుడు మనం ఫస్ట్ ఈ యొక్క సెల్ సెలెక్ట్ చేయండి. దీని యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే C3. ఓకే, అలానే ఈ యొక్క సెల్ సెలెక్ట్ చేయండి. దీని యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే E17. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆటోక్యాడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ లింక్ టు రేంజ్, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నాం కదండి, C3 టైప్ చేయండి, సెమీకోలన్ ఇవ్వండి. అలానే E17 టైప్ చేయండి. ఇక్కడ ప్రివ్యూపై క్లిక్ చేయండి ఒకసారి. సో మనకు అక్కడ ప్రివ్యూ కూడా వస్తుంది. చూసారా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి రేంజ్ మాత్రమే ఇక్కడ మనకి ప్రివ్యూ అవుతుంది. సో ఓకేపై క్లిక్ చేయండి. అగైన్ ఓకేపై క్లిక్ చేయండి. అగైన్ ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్లేస్లో ఇలా క్లిక్ చేయండి. సో ఆ యొక్క డేటా అనేది ఈ విధంగా టేబుల్ రూపంలో ఇన్సర్ట్ అయింది ఆటోక్యాడ్లో. ఓకే ఓకే ఇప్పుడు మనం ఆటోక్యాడ్లో క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క టేబుల్ని ఎడిట్ చేద్దాం. చూడండి, ఈ యొక్క టేబుల్లో ఏదో ఒక సెల్పై సింగిల్ క్లిక్ చేసినట్లయితే సెల్ ఎడిటింగ్ సంబంధించిన రిబ్బన్ అనేది ఓపెన్ అయింది. ఓకే, అదే దీనిపై డబుల్ క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ ఎడిటింగ్ సంబంధించిన రిబ్బన్ అనేది ఓపెన్ అయింది. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు దీనిపై సింగిల్ క్లిక్ చేసి సెల్ ఎడిటింగ్ సంబంధించిన రిబ్బన్ గురించి తెలుసుకుందాం. దీంట్లో చూసినట్లయితే రోస్, కాలమ్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ అబోవ్, దీనిపై క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ ఈ యొక్క సెల్ని మనం సెలెక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇన్సర్ట్ అబోవ్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క సెల్ అప్ సైడ్లో ఇంకో రో అనేది క్రియేట్ అయ్యింది, అంటే రో అనేది ఇన్సర్ట్ అయ్యింది. అలానే ఇన్సర్ట్ బిలో అని క్లిక్ చేసినట్లయితే దీని యొక్క డౌన్ సైడ్లో ఇంకో రో అనేది ఇన్సర్ట్ అయ్యింది ఈ విధంగా. డెలైట్ రో అని క్లిక్ చేసినట్లయితే ఈ రో మొత్తం కూడా డెలైట్ అయిపోతుందండి. దీనిపై క్లిక్ చేసా, సో ఆ రో మొత్తం కూడా మనకి డెలైట్ అయిపోయింది. ఓకే, నేను అండూపై క్లిక్ చేస్తున్నాను అండి. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ యొక్క సెల్ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే కాలమ్స్ కూడా ఇదే విధంగా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ రైట్ సైడ్. సో చూడండి, ఇక్కడ మనకి ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం అనిపించదు, అయినా సరే ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ రైట్ సైడ్పై క్లిక్ చేసేయండి. సో ఇక్కడ బి అనే కాలం అనేది ఒకటి యాడ్ అయ్యి ఇదంతా ఇటు మూవ్ అయ్యింది. ఓకే, అలానే అక్కడ ఇన్సర్ట్ లెఫ్ట్ సైడ్, దీనిపై క్లిక్ చేస్తున్నా. ఏమైంది, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకో కాలం అనేది క్రియేట్ అయ్యింది. అలానే డెలైట్ కాలం అనేసి అంటే దీనిపై క్లిక్ చేయండి.
క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క కాలం మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. క్లిక్ చేసా, సో ఈ కాలం మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. అండూపై క్లిక్ చేసా. ఓకే, అగైన్ ఈ యొక్క సెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా అండి. ఇక్కడ చూసినట్లయితే మెర్జ్ సెల్, ప్రజెంట్ ఇవి ఇన్యాక్టివ్లో ఉన్నాయి. సో దీన్ని యాక్టివ్ చేయాలి అనేసి అంటే మనం కొన్ని సెల్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసినట్లయితే మెర్జ్ సెల్ అనేది యాక్టివ్లోకి వచ్చింది. సో దీన్ని నేను ఇప్పుడు క్లిక్ చేసి మెర్జ్ ఆల్ దీనిపై క్లిక్ చేశాను. ఏమైందండి, ఈ సెల్స్ అన్నీ కూడా ఇక్కడ నాకు మెర్జ్ అయిపోయాయి. అలానే ఇప్పుడు మనకి అన్మెర్జ్ కూడా యాక్టివ్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ మెర్జ్ అయిన సెల్స్ అన్నీ కూడా నాకు అన్మెర్జ్ అవ్వాలి అనుకుంటే అన్మెర్జ్పై క్లిక్ చేయండి. సో మనకి ముందట్లాగా ఈ సెల్స్ అన్నీ కూడా వచ్చాయి. ఓకే, ఇక్కడ మ్యాచ్ సెల్, ఏదో ఒక సెల్ క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సెల్లో ఒక టెక్స్ట్ ఉంది, దీనికంటూ ఒక హైట్ ఉంటుంది కదండి. ఆ యొక్క హైట్ దీనికంటూ ఒక కలర్ కూడా అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఈ యొక్క కలర్ అనేది అప్లై చేశాను. అలానే దీనిపై డబుల్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఈ టెక్స్ట్కి కొంత హైట్ అనేది నేను అప్లై చేస్తున్నాను అండి. టెక్స్ట్ హైట్ వచ్చి 0.4 యూనిట్స్ ఇచ్చా. ఓకే చేశా. సో టెక్స్ట్ హైట్ అనేది ఇక్కడ నాకు చేంజ్ అయింది. క్లోజ్ టెక్స్ట్ ఎడిటర్. ఓకే, అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క సెల్కి ఒక కలర్ అనేది ఉంది, అలానే దీంట్లో ఉన్నటువంటి టెక్స్ట్కి ఒక హైట్ అనేది ఉంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు నేను ఈ యొక్క సెల్పై క్లిక్ చేశాను. అంటే ప్రజెంట్ ఈ యొక్క సెల్ అనేది సెలక్షన్ మోడ్లో ఉంది. మ్యాచ్ సెల్ ఇక్కడ చూసారా, ఇది కూడా యాక్టివ్లోకి వచ్చింది. దీనిపై క్లిక్ చేసి ఇప్పుడు నేను కొన్ని సెల్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నాను అండి. సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను. అయితే ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ని టైప్ చేస్తామో ఆ టెక్స్ట్ అనేది ఇదే టెక్స్ట్ హైట్తో క్రియేట్ అవుతుంది. అంటే దీంట్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ మొత్తం ఈ యొక్క సెల్కి అప్లై అవుతాయి, దాని మీనింగ్. ఓకే, సో ఈ విధంగా మ్యాచ్ సెల్ అనేది యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మిడిల్ సెంటర్. అయితే ఇప్పుడు ఈ యొక్క సెల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క సెల్లో ఉన్నటువంటి టెక్స్ట్ అనేది ఏ విధంగా ఉంది, టాప్ సెంటర్లో ఉంది. చూడండి, టాప్ సెంటర్లో ఇది ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ని డ్రాప్ డౌన్ చేసి మిడిల్ సెంటర్పై క్లిక్ చేస్తున్నాను. ఏమైంది, ఇది కరెక్ట్గా నాకు మిడిల్లో ఈ యొక్క టెక్స్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, అయితే ఇది సెల్ బై సెల్ కాకుండా కంప్లీట్గా ఒక కాలమ్ను కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసి అప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మీకు కావాల్సిన విధంగా మిడిల్ సెంటర్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ యొక్క అలైన్మెంట్ అనేది చేయొచ్చు. మిడిల్ సెంటర్పై క్లిక్ చేశాను. సో ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా అలైన్ అయిందండి. ఏ విధంగా అంటే మిడిల్ సెంటర్లో ఇది అలైన్ అయింది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎడిట్ బార్డర్స్. చూడండి, మనకి ఈ యొక్క టేబుల్లో ఒక పర్టికులర్ సెల్కి మనం బార్డర్ అప్లై చేయాలి అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క సెల్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎడిట్ బార్డర్స్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే లైన్ వెయిట్ అనేది దీనిపై డ్రాప్ డౌన్ చేశాను. ఇక్కడ చూడండి, బై లేయర్ కావాలా, బై బ్లాక్ కావాలా, లేదనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు లైన్ వెయిట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే లైన్ టైప్ అనేది మీకు కావాల్సిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల లైన్ టైప్స్ ఉంటాయి. ఓకే, చూడండి, అదర్పై క్లిక్ చేసా. ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయి. ఇంకా మీకు కావాలి అనుకుంటే లోడ్పై క్లిక్ చేయండి. అక్కడ మీకు చాలా లైన్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మీకు కావాల్సిన లైన్ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ చూపించడం కోసమే అది ఓపెన్ చేసా. అలానే అక్కడ చూసుకుంటే కలర్. సో నేను ఒక ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆల్ బార్డర్స్ దీనిపై క్లిక్ చేసా. క్లిక్ చేసి ఓకే చేసా. అయితే ఇప్పుడు ఏమైందండి, ఈ యొక్క సెల్కి బార్డర్ అనేది అప్లై అయ్యింది ఎల్లో కలర్తో. వేరే సెల్పై నేను క్లిక్ చేసినప్పుడు చూడండి, ఈ యొక్క సెల్ యొక్క బార్డర్ అనేది చేంజ్ అయింది. ఓకే, అలానే నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ చూసినట్లయితే సెల్ లాకింగ్, దీనిపై డ్రాప్ డౌన్ చేయండి. ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సెల్లో ఉన్నటువంటి డేటాని మనం డబుల్ క్లిక్ చేసి ఎడిట్ చేయొచ్చు కదా. అయితే దీన్ని లాక్ చేయాలి అనుకుంటే
సింగిల్ క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ చేసి దీనిపై డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి సో మీరు ఏ విధంగా లాక్ చేయాలనుకుంటున్నారో, కంటెంట్ లాక్ చేయాలనుకుంటున్నారా, ఫార్మాట్ లాక్ చేయాలనుకుంటున్నారా, లేదా కంటెంట్ అండ్ ఫార్మాట్ రెండు లాక్ చేయాలనుకుంటున్నారా? సింపుల్గా ఏంటంటే నేను కంటెంట్ అండ్ ఫార్మాట్ రెండు లాక్ చేయాలనుకుంటున్నా. దీనిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, కర్సర్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క సెల్ పైకి తీసుకెళ్తానో ఇక్కడ చూడండి లాక్ సింబల్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు దీనిపై డబుల్ క్లిక్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం అన్లాక్ చేసి దీన్ని ఎడిట్ చేయగలం. అగైన్ దీనిపై డ్రాప్ డౌన్ చేసి అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసి ఇప్పుడు దీనిపై డబుల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే బ్లాక్ అనేది ఒక యూజ్ఫుల్ ఆప్షన్ అని చెప్పొచ్చండి దీంట్లో. అయితే చూడండి, దీనికోసం ఒక చిన్న బ్లాక్ని క్రియేట్ చేద్దాం. సో ఏదో ఒక డ్రాయింగ్ని డ్రా చేసా, దీన్ని ఇప్పుడు ఒక బ్లాక్లా క్రియేట్ చేస్తా. బ్లాక్గా క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చి బి ఎంటర్. సో దీనికంటూ ఒక నేమ్ ఇద్దామండి, WAWS అని చెప్పి ఒక నేమ్ ఇచ్చా. పిక్ పాయింట్, దీనిపై క్లిక్ చేసి ఏదో ఒక పాయింట్ని పిక్ చేసుకుంటున్నా. ఈ యొక్క పాయింట్ని క్లిక్ చేసుకుంటున్నా. అలానే సెలెక్ట్ ఆబ్జెక్ట్, దీనిపై క్లిక్ చేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి ఓకే చేసేయండి. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది నాకు బ్లాక్లా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ అనేది నేను ఈ యొక్క టేబుల్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో అంత పెద్ద బ్లాక్ అయితే ఈ టేబుల్లో పట్టదు కదండి. అయితే ఈ యొక్క టేబుల్లో ఒక పర్టికులర్ సెల్లో, ఈ యొక్క సెల్లో ఆ యొక్క బ్లాక్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ యొక్క సెల్ అనేది దాన్ని ఏ విధంగా తీసుకుంటుందంటే ఏదో ఒక చిన్న సింబల్లా తీసుకుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ యొక్క సెల్పై సెలెక్ట్ చేసే కదా, అంటే ఈ యొక్క సెల్లే సెలెక్ట్ చేసే కదా. ఇప్పుడు ఈ యొక్క బ్లాక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి WAWS బ్లాక్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆటో ఫిట్, దీనిపై ఓకే చేశాను. సో మనకు కావాల్సిన విధంగా టాప్ లెఫ్ట్ కావాలా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చేసేయండి. ఓకే చేసినప్పుడు ఇక్కడ ఏమైందండి, ఆ యొక్క బ్లాక్ అనేది ఒక చిన్న సింబల్లా ఇక్కడ మనకి యాడ్ అయింది. అయితే మనకు చాలా రకాల సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ని యాడ్ చేయాలనుకునేటప్పుడు ఈ యొక్క బ్లాక్ అనే ఆప్షన్ చాలా యూజ్ఫుల్ అండి. అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసాము, ఈ యొక్క బ్లాక్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసాము. ఇదే కాకుండా ఎక్స్టర్నల్ బ్లాక్స్ అంటే వైట్ బ్లాక్స్ లేదా ఎక్స్టర్నల్ డ్రాయింగ్స్, వాటిని కూడా మనం ఇదే విధంగా ఇన్సర్ట్ చేయవచ్చు. బ్లాక్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్రౌజ్ అనేసి ఉంది కదా, బ్రౌజ్పై క్లిక్ చేసి మీకు ఏవైనా డ్రాయింగ్స్ ఎక్స్టర్నల్గా ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూడండి, .dwg దాన్ని ఓపెన్ చేసినట్లయితే అవి కూడా ఆటోమేటిక్గా మనకు కావాల్సిన సెల్ అవి ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, అయితే బ్లాక్స్ గురించి ఒక వీడియో అనేది చేశాయండి. దాంట్లో చాలా క్లియర్గా చెప్పా బ్లాక్స్ అనేటివి ఎలా క్రియేట్ చేస్తారు, రైట్ బ్లాక్స్ అనేటివి ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు. అలానే ఈ వీడియోకి రిలేటెడ్ వీడియోస్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఈ వీడియోకి ఎండింగ్లో ట్యాగ్ చేస్తున్నా అండి, అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు. అలానే అక్కడ నెక్స్ట్ చూసినట్లయితే లింక్ సెల్ అండి. ఈ లింక్ సెల్ అనేది చూడండి, దీన్ని కొంచెం నేను సైడ్కి మూవ్ చేసుకుంటున్నా. కమాండ్ వచ్చి ఎం టైప్ చేసి ఎంటర్ చేసే టేబుల్ సెలెక్ట్ చేసి ఈ విధంగా మూవ్ చేసాం. చూడండి, ఈ యొక్క టేబుల్ అనేది ఆటోక్యాడ్లో నుంచి క్రియేట్ చేసాము. ఓకే, అయితే ఈ యొక్క టేబుల్లో ఈ యొక్క పర్టికులర్ సెల్లో చూడండి, ఈ యొక్క సెల్ సెలెక్ట్ చేశాను. ఈ యొక్క సెల్లో ఒక డేటా అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. అదే విధంగా అనేసి అంటే ఇక్కడ ఈ టేబుల్ ఏ విధంగా ఇన్సర్ట్ చేసామండి MS Excel షీట్లో నుంచి, అదే విధంగా ఈ యొక్క సెల్లో కూడా అదే టేబుల్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటాం. లింక్ సెల్పై క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఎక్సెల్ డేటా లింక్. సో దీనికి ఏదో ఒక నేమ్ అనేది ఇవ్వండి. ఓకే చేసా. ఓకే చేసిన తర్వాత బ్రౌజ్ ఫైల్, దీనిపై క్లిక్ చేసా. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు అనే ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఆ యొక్క ఎక్సెల్ ఫైల్లో ఉన్నటువంటి డేటా అనేది అక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇదంతా నేను ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఓకేపై క్లిక్ చేసా. అగైన్ ఓకేపై క్లిక్ చేసా.
సో చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క టేబుల్లోనే ఎక్స్ట్రా ఇంకో టేబుల్ అనేది యాడ్ అయ్యింది. సో ఈ టేబుల్ ఎక్కడి నుంచి యాడ్ అయిందండి? ఎక్సెల్ షీట్లో నుంచి యాడ్ అయింది. కనిపిస్తుంది కదా ఇలా. అయితే ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఏంటి అనేసి అంటే, ఆటోక్యాడ్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి. ఓకే, అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎంఎస్ ఎక్సెల్ షీట్లో నుంచి టేబుల్ ఇన్సర్ట్ చేసి ఉంటామో దాన్ని ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అది ఇప్పుడు చూడండి, ఈ యొక్క టేబుల్ అనేది ఎంఎస్ ఎక్సెల్ షీట్లో నుంచి ఇన్సర్ట్ చేసాం. ఓకే, బాగానే ఉంది. అయితే దీంట్లో ఒక పర్టికులర్ సెల్లో ఉన్నటువంటి వాల్యూ అనేది చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయాలి అనేసి అంటే దీనిపై డబుల్ క్లిక్ చేస్తే ఇది చేంజ్ అవ్వదండి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గానే ఇది లాక్ అయ్యి ఉంటుంది. ఏవైతే ఎక్సెల్ షీట్లో నుంచి టేబుల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తామో అవి ఆటోమేటిక్గానే లాక్ అయ్యి ఉంటాయి. సో దీన్ని ఇక్కడ సెల్ అన్లాకింగ్ దీనిపై డ్రాప్ డౌన్ చేయండి, అన్లాక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనిపై అగైన్ డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కావాల్సిన విధంగా డేటాని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డేటాని నేను సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తున్నాను. ఏదో ఒక డేటాని టైప్ చేసి క్లోజ్ టెక్స్ట్ ఎడిటర్. ఓకే, అయితే ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి డేటాని కూడా మనం ఎడిట్ చేసాం. ఓకే, అయితే ఈ యొక్క చేంజ్ చేసినటువంటి డేటాని అగైన్ ఎక్సెల్ షీట్లో యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ యొక్క ఎక్సెల్ షీట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేయండి. డోంట్ సేవ్ అని చెప్పి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇప్పుడు ఈ యొక్క టేబుల్ ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి రైట్ డేటా లింక్ టు ఎక్స్టర్నల్ సోర్స్ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమైందంటే డేటా లింక్ హ్యావ్ చేంజ్డ్. దీంట్లో ఏదైతే మీరు డేటా చేంజ్ చేసి ఉంటారో ఆ డేటా అనేది ఆ యొక్క ఎక్సెల్ షీట్లో చేంజ్ అయ్యి ఉంటుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూడండి. చూసారా, అక్కడ మనం ఏదైతే చేంజ్ చేసామో ఇదే కదా మనం చేంజ్ చేసింది, ఇది ఆటోమేటిక్గా అక్కడ అప్లై అయ్యింది. ఓకే, సో ఇలా సింగిల్ సెల్ అయితే మనం మాన్యువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా ఎక్కువ సెల్స్ని మనం ఈ విధంగా ఎడిట్ చేసినప్పుడు ఈ యొక్క పద్ధతి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అయితే ఆటోక్యాడ్లో ఏదైతే అలా ఎడిట్ చేసామో దీన్ని మనం ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకున్నాం. అలానే ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఏదైతే ఎడిట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఎడిట్ చేశాయండి, ఇంకా ఇక్కడ కూడా ఏదో ఎడిట్ చేశా. ఈ యొక్క డేటా కూడా నాకు ఆటోక్యాడ్లో ఆ యొక్క టేబుల్లో ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే దీన్ని సేవ్ చేయండి. సింపుల్గా ఏదైతే ఎడిట్ చేశారో ఎడిట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి ఈ యొక్క టేబుల్ ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. అప్డేట్ టేబుల్ డేటా లింక్ దీనిపై క్లిక్ చేయండి. చూడండి, ఈ యొక్క సెల్లో చూడండి. సో అక్కడ మనం ఏదైతే టైప్ చేసామో ఆ యొక్క డేటా అనేది అక్కడ మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యింది. ఓకే, లేదా ఈ యొక్క ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు, డౌన్లోడ్ ఫ్రమ్ సోర్స్ అంటే దీని మీనింగ్ కూడా అదే అండి. ఓకే, దీనిపై క్లిక్ చేసినా అదే మీనింగ్. సో ఈ విధంగా మనం టేబుల్స్ అనేటివి ఇన్సర్ట్ చేయొచ్చు ఆటోక్యాడ్లో. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు సింపుల్గా సేవ్ చేస్తున్నా అండి. డెస్క్టాప్లో డ్రాయింగ్ 1 అనే నేమ్తో సేవ్ చేశాను. దీన్ని నేను ఇప్పుడు క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత డ్రాయింగ్ 1 చూడండి, నా డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. అయితే ఈ యొక్క డ్రాయింగ్ ఫైల్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేశాను. షేర్ చేసినప్పుడు ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ అనేది నేను షేర్ చేయలేదు. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి డేటా అనేది ఆటోక్యాడ్లో లింక్ అయి ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ డౌట్ అనేది మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడి నుంచే డిలీట్ చేసేయండి. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో దీన్ని డిలీట్ చేస్తా. డిలీట్ చేసి అగైన్ ఈ యొక్క ఫైల్ని ఓపెన్ చేశా. అంటే దీనికి ఏదైతే ఎక్సెల్ ఫైల్లో నుంచి డేటా లింక్ చేసి ఉంటామో ఆ డేటా అనేది ఆ యొక్క ఎక్సెల్ ఫైల్ అనేది ప్రజెంట్ లేదు. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క డ్రాయింగ్ ఫైల్ని ఓపెన్ చేస్తామో అప్పుడు ఈ రకమైనటువంటి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఎందుకు ఓపెన్ అవుతుందంటే ఆ ఫైల్ అక్కడ లేదు
కానీ దాని నుంచి డేటాని లింక్ చేసి ఉన్నాం ఈ యొక్క ఆటో క్యాడ్ ఫైల్లోకి. సో ఇక్కడ చూడండి రెఫరెన్స్ నాట్ ఫౌండ్ ఫైల్. ఓకే, సో సింపుల్గా ఏం లేదండి, ఫైల్ లేనప్పుడు సింపుల్గా ఈ సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా వచ్చింది. సో అక్కడ ఫైల్ లేనంత మాత్రాన ఆటో క్యాడ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటివి డిలీట్ అయిపోవు. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆటో క్యాడ్లో ఈ విధంగా టేబుల్స్ అనేటివి ఇన్సర్ట్ చేసి దాన్ని ఎడిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.